5 సార్లు తిరిగి రండి. చలో 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 గో 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 మ్యాన్ గో ఫాస్ట్ గో మ్యాన్. మామా ప్రొసీడ్. అయిపోయావురా. ఏంటి హీరోలో స్టైల్ కొడుతున్నావు? చూస్తే తెలియట్లేదా? తిల్లానా తిల్లానా. ఇదో చూడమ్మా, నా పేరు శివాజీ. సింహం సింగిల్ గా వస్తుంది, పందులు మీలాగా గుంపుగా వస్తాయి. ఓ మై గాడ్. నేనే ముద్రలాంటి నాకన్నా ముద్రలా ఉంది. పాపం మామ గురించి తెలిసినట్లేదు. ఇదిగో చూడు, ఇలా కన్ను కొట్టడం అంతా నాకు నచ్చదు. సరే నీ పేరేంటయ్యా? చాలా ఆపు. ఏయ్ యు చాలా ఎక్కువ చేస్తుంది. చెప్పండి మేడం. ఈ క్యాంపస్ కి కొత్త? అలాగే అనుకోండి. నిన్ను అడిగానా? నర్మయ్. కొత్త మేడం, డాక్టర్ని కలుద్దాం అనేసి. ఓ పేషెంట్సా మీరు? మీ కంటికి మేము డాక్టర్స్ లో కనిపించట్లేదా? అంటే పెద్దాపురం పాప, నిన్ను చూడగానే మాకు డాక్టర్ అనిపించాలంటే. వీళ్ళు కేరళ కేడీలా ఉన్నారే. ఏయ్ చెయ్యవు, చెయ్యమన్నానా? భలే వారు, ఇదిగో తీసుకోండి. ఏంటి నీ పేషెంట్ ని చేయి పట్టుకోమంటే ఏకంగా కౌగలించుకుంటున్నాడు. భలే ఫాస్ట్ గా ఉన్నాడే. అది సరే, నీకు పెళ్ళి ఉందా? అది నన్ను అడగడి, నేను చెప్తాను. కావల్లో 1, కర్నూల్లో 2, కడపలో 3, 4, 5, 6, 7, 8 అప్పు ఇంతమందిని చేసుకుంటే నాగతేంట్రో బాబోయ్. రావా రావా కృష్ణ కృష్ణ. ఇది అవసరం రమ్మా నీకు? నాకు ఇప్పుడు పెళ్ళిందో లేదో తెలియాలి, అంతేగా? అవును. కాలేదు అయితే ఏమంటావు ఇప్పుడు? నీకు బట్టలు ఉతకడం వచ్చా? సబ్బు అరిగేంత వరకు రుద్దుతా. స్నానం చేయించమన్నా చేయిస్తాడు మీకు పుట్టబోయే బిడ్డలకి. అయ్యో కొట్టాడే జాక్ పాటు, మగాడంటే వీడే. టైమైంది, లోపలికి వెళ్ళండి. అవునే, మన హాస్పిటల్ కి కొత్త డాక్టర్ వస్తున్నాయంట. భయపడుతున్నారు. ఇవాళ వాడంతా చూద్దాం. అదేనే చేతులు దొరుకుతాడు. మా ఇప్పుడు చూసుకుందాం. పెద్దగా రాలి నా చేతులు డాక్టర్ వచ్చాడే. గట్టిగా గాలి పీల్చొద్దులు, తిరుగు. ఓకే, అంతా నార్మల్ గా ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వై ఆర్ యూ సో లేట్? సారీ సార్. డాక్టర్ శివానంద్, నువ్వు పల్స్ చెక్ చేయి. ఎస్ డాక్టర్. బీపీ చెక్ చేయి. ఓకే డాక్టర్. వాట్స్ ద డయాగ్నోసిస్ కండిషన్? హెపటైటిస్ బి సార్. ఫీవర్ కంట్రోల్ కావట్లేదు, కంటిన్యూగా వామిట్ చేసుకుంటున్నాడు సార్. హెపటైటిస్ బియా? టెస్ట్ లో నోట్ చేయి. ఎస్ సార్. టీసీ, టీసీ, డీసీ, డీసీ, హెచ్బి, హెచ్బి, ఎల్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఈఈజీ, ఈఈజీ అండ్ స్కాన్. స్కాన్. ఈ టెస్ట్ అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని న్యూరో క్యాంప్ రా. ఓకే డాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, రైస్ ట్యూబ్ అండ్ క్యాథెడ్రిన్ అవి ఇవ్వండి. ఓకే? ఎస్ డాక్టర్. వచ్చిన రోజు చంపుతున్నాడు. ఏమైంది? ఏమైందో తెలియటలేదయ్యా, కింద పడి కిలకిలా కొట్టుకుంటున్నాను. అలాగా, ఇదిగా ఆ స్ట్రెచ్చర్ తీసుకురానే, అందులో పడుకుని పెట్టే. చూడండి, చాలా క్రిటికల్ కండిషన్. ఆపరేషన్ కి 40,000 అవుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి, అది కూడా అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ కట్టేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నేను పేదవాళ్ళమయ్యా, అంత డబ్బు తీసుకురాబట్టే తీసుకురాను. మీరే ఏదో చేసి నా బిడ్డని కాపాడండి. అదంతా నాకు తెలియదయ్యా, ముందు డబ్బు తీసుకొచ్చి కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, నాకున్నది ఒకే ఒక బిడ్డ. వీళ్ళు దయచేసి కాపాడండి. మీకు చేతులు ఎత్తి నన్ను పెడతాను. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నారు. అర్థం చేసుకోరండి, డబ్బు కట్టండి.
పెద్ద మనసు చేసుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. డబ్బు లేకపోతే అవన్నీ ఇక్కడ కుదరవు, తీసుకెళ్ళండి. అయ్యా అలా అనకండి అయ్యా, మీరు బాగుంటారయ్యా. దయచేసి నా బిడ్డని కాపాడండి అయ్యా. మీరు తప్ప మాకు దిక్కులేరయ్యా. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డని కాపాడండి అయ్యా. మిమ్మల్ని అడుక్కుంటున్నాను, నా బిడ్డని కాపాడండి. ఆపండి. డబ్బు కడితేనే ట్రీట్మెంటా? అది కాదు డాక్టర్, పేషెంట్ కండిషన్. నాకు తెలుసు డాక్టర్, 40,000 అవుతుంది. ఇతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నన్నేం చేయమంటారు? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయితే డబ్బులు నేను కడతా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఇలా చూడండమ్మా, ప్రాణం విలువేంటో నాకు బాగా తెలుసు. ఈ బాబుని నేను కాపాడుతాను. అయ్యో లేవండి. మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళు పట్టుకోకూడదు. మీ బాబుకి ఏం కాదు. సిస్టర్ ఎంత బాగా వాయిస్తున్నాడో చూడవే. చాలా బాగా వాయిస్తున్నాడు, సూపర్. అవును. ఏంట్రా ఆఫ్ చేసావు? ఇప్పుడే పోలీస్ జీప్ సైరన్ మోగింది, నీకు వినపడలేదా? మనం ఏమైనా దొంగతనం చేసామా, మర్డర్లు చేసామా? అన్నా, ఇలాగా మనం పబ్లిక్ లో పాడకూడదు. పాడితే పబ్లిక్ న్యూసెన్స్ కింద లోపల తోసేస్తారు. మంచి పోలీసులు అనుకో మనల్ని వదిలేస్తారు, చెడ్డ పోలీసులు అనుకో లోపలేసి కుమ్మేస్తారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా? ఓ నా ప్రియమైన శ్రోతలారా, ఇంతటితో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నాకు రవీంద్ర భారతిలో అర్జెంట్ గా ఏం ప్రోగ్రామ్ ఉంది? ఏం ప్రోగ్రామ్ కాదండి, సీఎం ప్రోగ్రామ్ అని చెప్పబోయారు. అవునా, సీఎం ప్రోగ్రామ్ ఉంది, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మరి నేను వెళ్ళిరానా? ఏది ఏమైనా మీరు మధ్యలో ఆపేయడం చాలా తప్పు. అన్నప్పుడు ఫుల్ గానే వేస్తారు. అదే ఫుల్ గానే వాయిస్తారు అని నేను చెప్పబోయాను. ఈ రోజు పరిస్థితి బాగాలేదు, మీరు మరోసారి రండి, అప్పుడు ఫుల్ గా వాయిస్తారు. ఈ రోజు సభకి సెలవు. ఇక మనం కట్టి మళ్ళీ నేను పిలిచినప్పుడు రా. వెళ్దామరా? పద పద పద, తొందరగా వెళ్దాం పద. హాయ్ శివానంద్. హాయ్. మీ కాబోయే వాళ్ళు వస్తున్నారు. నాకు కాబోయే వాళ్ళ? ఎవరు? అప్పుడే మర్చిపోయా, మనం బెంగళూరులో ఉన్నప్పుడు మనతో పాటు కాలేజీలో చదువుకుని చూడు చందన అనే అమ్మాయి. అప్పుడే మర్చిపోయావంటరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనతో పాటు చదువుకుంది చందన అమ్మాయా? అవును, తను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుందిరా. ఎస్, నా లవ్ సక్సెస్. వదులు సార్, రానంటున్నాడు సార్ వీడు. ఏంట్రా ఇంజనీర్, ఏంట్రా నేను చెప్పేదేది నీ బుర్రకు ఎక్కట్లేదా? ఎందుకురా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? వా, ఎంత వయసు వచ్చినా నీ బాడీలో పౌరుషం తగ్గలేదురా. వా, ఈ పవరేరా నాకు నచ్చింది. వీడు మన ప్రాజెక్టుకి పనికి రాకపోయినా వీడి బాడీలో ప్రతి పార్ట్ మనకు పనికొస్తుందిరా. ప్యాక్ చేయండిరా. ఓకే బాస్. కేరళ సెక్యూరిటీనా? హౌ ఆర్ యు? మీకేంటయ్యా, బానే ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. నా ప్రాణ స్నేహితుడైన కేరళ హోమ్ మినిస్టర్కే సెక్యూరిటీ ఇవ్వలేని మీరు నాకేం చేస్తారా? ఈ శవాలను ఏం చేయాలో తెలుసుగా? రండి హోమ్ మినిస్టర్ గారు, ఏంటి విషయం? అంత తాపిగా అడుగుతారేంటి సార్, అవతల కొంపలు మునిగిపోతుంటే? చూడండి, ఈ శంకర్ పాండు ఉన్నాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ. నా ప్రాణ స్నేహితుడైన మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే, అవసరం అనుకుంటే సెంట్రల్ లెవెల్కి వెళ్ళైనా సరే పోరాడతాను. మీ మీద నాకు ఆ నమ్మకం ఉందనుకోండి, కానీ మరి ఆ సీఎం పరిస్థితి? చూడండి, మిమ్మల్ని కష్టపడి హోమ్ మినిస్టర్ని చేసింది నేను. ఇప్పుడు చెప్తున్నాను, ఇక ఆ సీఎం ఉండడు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో
నా క్యాండిడేట్ సీఎం అవుతాడు అంటే మీరవుతారు అని అర్థం. ఇక మీరు అనవసరమైన కంగారు పెట్టుకోకుండా నేను చెప్పిన పనులు చేయండి. బట్ నా దగ్గర పాలిటిక్స్ ప్లే చేయొద్దు. భలేవారే, నేను సీఎం అయితే రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడతాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కంగ్రాట్స్. డాక్టర్ నేను చెప్పిన యాక్షన్ 007 ఫార్ములా గురించి ఎంక్వైరీ చేశారా? ప్రాసెసింగ్ నడుస్తాం సార్. డాక్టర్ గుప్తా గారు దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. గుప్తా అంటే ఎవరు? విశాఖపట్నం అవుతుంది సార్. ఫారెన్ లో సెటిల్ అయ్యారు. వెరీ ఎక్స్పర్ట్, మంచి జీనియస్. ఆయన్ని ప్రాజెక్ట్ కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను సార్. ఆయన ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కి వస్తున్నారు సార్. ఐసి మన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పారా? అన్ని కండిషన్స్ చెప్పాను సార్. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి బాగా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ దట్ ఫార్ములా. అండర్స్టాండ్? ఓకే సార్. ఆయన యూఎస్ నుంచి రాగానే మిమ్మల్ని కలిసేందుకు నేను ఏర్పాట్లు చేస్తాను. త్వరగా పంపించు. సరే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. రేపు యుఎస్ నుంచి డాక్టర్ గుప్తా వస్తున్నారు. అతనికి బదులు అతని వేషంలో నేను వెళ్తే ఆ మినిస్టర్ని ఈజీగా లేపేయచ్చు. సార్, మీ పేరు? డాక్టర్ గుప్తా, కమింగ్ ఫ్రమ్ యుఎస్ఏ. డాక్టర్ గుప్తా, లోపల మీకోసమే చాలాసేపు నుంచి సార్ వెయిట్ చేస్తున్నారు. 1 మినిట్ సార్. సార్, యుఎస్ఏ నుంచి డాక్టర్ గుప్తా గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. లోపలికి పంపించమంటారా? ఓకే సార్. సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఎవరు మీరు? రాజ్, సార్తో మాట్లాడాను. డాక్టర్ గారిని లోపలికి పంపించు. సార్, మీరు వెళ్ళండి. వెళ్ళండి సార్. పాండవ్, హెల్త్ మినిస్టర్ నేను నాన్నగా, నేను మాట్లాడతాను. సరే సరే, ఫోన్ పెట్టి. డాక్టర్ గుప్తా, నైస్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ. టేక్ యువర్ సీట్. మీ గురించి ఇదివరకు చాలా తెలుసుకున్నాను. మీరు యుఎస్లో ఏ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నారు? యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్నాను. వాట్? కొత్త వ్యాక్సిన్ కనిపెట్టి మనుషుల్ని చంపే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓ, ఐ సీ. తర్వాత యాక్షన్ 007 ఫార్ములా గురించి డాక్టర్ శివరామ ప్రసాద్ గారు అన్ని విషయాలు మీకు చెప్పారనుకుంటా. ఎస్, యు ఆర్ రైట్. మీరు అడిగిన ఫార్ములాని అమలుపరచడానికి వచ్చాను. అది ఎలా పనిచేస్తుందో మీకు డెమో చేసి చూపిస్తాను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? వండపల్లి గ్రామం గుర్తుందా?
తప్పు చేసినోడు ప్రాణాలతో బతికొనకూడదు. తప్పు చేసే ప్రతి ఒక్కడికి ఇదో గుణపాఠం కావాలి. హలో, ఏంట్రా మీరు అనేది? మా తమ్ముడిని చంపేశారా? మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు ఎవడైనా సరే వాడు బ్రతకడానికి వీల్లేదు. వాడు ఎవడో కనుక్కొని వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే మీలో ఒక్కడిని కూడా బ్రతకనేమన్నా. ఆపు, కొంచెం టైట్కి వెళ్ళు. ఆ దాడి తీసి మీసాలు కూడా దిగ్గున్నట్టుంది, అది కూడా తీసి కొంచెం టైట్కి వెళ్ళు. వెళ్ళు. ఎస్, వాడే. ఎస్, దొరికాడు. వాడేవాడు. అమాయకుడైన నా తమ్ముడిని చంపిన వాడు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే వాడిని వెతికి వేటాడి చంపుతాను. ఏంటి గురువా, మొత్తం డబ్బు నువ్వే నొక్కేస్తున్నావే? మరి నా వాట సంగతి ఏంటి? నాతో పెద్ద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నేను మోసం చేసేసాను. ఆగాక చెక్ రాసిస్తానా? ఎందుకు నాలుగు తీసుకోవడానికా? ఏదైనా బ్యాంక్ లో పోయి మార్చుకా. అసలు నీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కదా నన్ను మోసం చేయాలని చూడుకో. నా డబ్బు నాకు ఇవ్వ. నేను ఏదైనా ఒక్కసారి చెప్తే ఒకేసారి చెప్పినట్టు అర్థం చేసుకో. నేను ఒక్కసారి అడిగితే 100 సార్లు అడిగినట్టు మరి ఎదగన వాట నాకు ఇచ్చేయి. రే, నాకు పోలీసులకే మామూలు ఇచ్చి అలవాట్లేదు. నువ్వెంతరా పోరా. ఇదిగో నా సంగతి నీకు తెలీదు. ఈ జాతర ఎందుకు చేసుకో పోరా. దేవదా దేవదా ఓ దేవదా. అయ్యయ్యో, నా మనసులో 25 ఏళ్ళుగా ఒక కథానాయకుడిని ఊహించుకున్నానే, అతనేనే. నాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. అన్న అక్కడ చూడన్నా 2 అరేబియన్ గుర్రాలు వచ్చాయి. ఎక్కడరా? అక్కడ. అవునరా, అరేబియా గుర్రాలే. మీరు ఒక చేత 2 గుర్రాలు నడిపేస్తారు కదా. ఎవరన్నారా? ఊళ్ళో అనుకుంటున్నారు. అలాగా భూమి దద్దరిల్లిపోవాలా. అంతేనటవా? నువ్వు నడిపించుకురో. వస్తున్నాయిరా. గుర్రాలు వచ్చేస్తున్నాయి, వచ్చేస్తున్నాయి. లా 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 లా. రండి. హాయ్. హాయ్. హలో. హాయ్, how are you? ప్రతిరోజు నీ గొంతు వినాలని ఉంటుంది దేవదా. అంతకుమించి ఇంకేం చెయ్యాలి? అబ్బా చిలిపి. మీ ఇద్దరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీ పేర్లు తెలుసుకోవచ్చా? నాకు సిగ్గేస్తుంది. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి. చంద్రముఖి. నా పేరు అంబాల్ముఖి. అలాగా. ఇలా చూడండి, మేమిద్దరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీరిద్దరు ఆడపోలీసులా? కాదు కాదు, నా హృదయంలో నిన్ను బంధించాలని వచ్చా. నాకు భయంగా ఉంది. నాగరాజా నాగరాజా నాగరాజా